ప్యాషన్ అనే పదం మనల్ని ఎంత మోసం చేసిందంటే అది ఎక్కడో దొరుకుతుంది అని వెతుకుతూ సగం జీవితం ఏమీ కంప్లీట్ చేయకుండా గడిపేశాం. రోజు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఫాలో యువర్ ప్యాషన్ అని చెప్తుంటే మనకు అసలు ప్యాషన్ లేదే, మనం లైఫ్లో వెనకపడ్డామే అని ఒక డీప్ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. ఒక నెల కోడింగ్ నేర్చుకోవాలి అని ఉద్రేకంగా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఎర్రర్ రాగానే ఇది నా కప్ ఆఫ్ టీ కాదు అనుకుని మానేస్తాం. నెక్స్ట్ మంత్ ఫోటోగ్రఫీ అంటాం, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అంటాం. ఇలా ప్రతి 6 నెలలకి మన భయం మారుతూనే ఉంటుంది, కానీ మన రియల్ లైఫ్ మాత్రం ఎక్కడి దగ్గరే ఆగిపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళన్నీ అచీవ్ చేస్తుంటారు, కానీ మనం మాత్రం ఇంకా ఆ పర్ఫెక్ట్ కాలింగ్ కోసం వెతుకుతూనే ఉంటాం. ఈ వీడియో ఎండింగ్లో చాలా మంది లైఫ్ మొత్తం వెతికిన దొరకని ఒక హార్ష్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. అది అర్థమైతే ప్యాషన్ గురించి మీ పర్స్పెక్టివ్ పూర్తిగా మారిపోతుంది. అందుకే ఈ జర్నీని మధ్యలో స్కిప్ చేయకండి. అసలు నిజం ఏంటంటే మనం ప్యాషన్ లేక ఆగిపోలేదు, కాంపిటెన్స్ రాకముందే క్విట్ చేస్తున్నాం కాబట్టి ఆగిపోతాం. ఎవరికైనా కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. జిమ్కి వెళ్ళిన ఫస్ట్ డే ఎవరికి డంబెల్స్ ఎత్తడం ఇష్టం ఉండదు, బాడీ నొప్పులు వస్తాయి, ఏడుపు వస్తుంది. ఒక కొత్త లాంగ్వేజ్ లేదా కోడ్ నేర్చుకుంటున్నప్పుడు బ్లాంక్గా చూస్తూ కూర్చుంటే ఎవరికి ఎంజాయ్ చేయాలి అనిపించదు. మనం ఈ స్టార్టింగ్ పెయిన్ని ఫేస్ చేసినప్పుడు మన బ్రెయిన్ మనల్ని చాలా తెలివిగా చూట్ చేస్తుంది. ఇది నీకు సెట్ అవ్వట్లేదు, ఇది నీ ప్యాషన్ కాదేమో, ఇంకా కొత్త దాని కోసం వెతుకు అని చెప్తుంది. ఇక్కడే మనం అతిపెద్ద తప్పు చేస్తాం. మనం ఇన్కాంపిటెన్స్ వల్ల వచ్చే బాధని లాక్ ఆఫ్ ప్యాషన్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. కొత్త పనులు ట్రై చేయడంలో తప్పులేదు, కానీ ఆ పని కష్టంగా అనిపించినప్పుడు అది నా ప్యాషన్ కాదు అని వదిలేయటం సబబ్గా. ఒక గేమ్లో మీరు ప్రో అయిపోయాక దాన్ని ఆడటమే మానేరు. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్కి దారి తెలిసిన దానిలో సక్సెస్ అవుతున్న పనులంటే పిచ్చి. దాన్నే సైకాలజీలో కాంపిటెన్స్ బ్రీడ్స్ ప్యాషన్ అంటారు. మీరు ఒక స్కిల్లో ఎంత మాస్టర్ అయితే దాని మీద అంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎవరు బై బర్త్ పెద్ద కోడర్ లేదా పెద్ద రైటర్ లేదా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోరు. వాళ్ళు జస్ట్ ఆ ఫస్ట్ 90 days వచ్చే చిరాకుని, ఫ్రస్ట్రేషన్ని, ఫెయిల్ అయిన అవమానాన్ని తట్టుకుని నిలబడ్డారు. ఒక వ్యక్తి వాళ్ళ ఫీల్డ్లో టాప్లో ఉన్నారంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఆ పని అంటే పిచ్చి ఉంది అని కాదు. వాళ్ళ ఆ పనిలో ఉన్న కష్టాన్ని భరించి అందులో తోపయ్యారు కాబట్టే ఇప్పుడు ఆ పని అంటే వాళ్ళకి ప్యాషన్. మన మూవీస్లో చూసినట్లు సడన్గా ఒక రోజు ఏదో జరిగిపోయి ఇదే నా లైఫ్ పర్పస్ అని బల్బ్ వెలగదు. అదో పెద్ద మిత్. చాలా మంది వాళ్ళ జీవితాలు మొత్తం ఆ మ్యాజిక్ మూమెంట్ కోసం వెతుకుతూనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న పొటెన్షియల్ అంతా వేస్ట్ అయిపోతుంది. రియల్ లైఫ్లో ప్యాషన్ అనేది ఒక రెడీమేడ్గా దొరికే ప్రోడక్ట్ కాదు, అదొక స్లో కన్స్ట్రక్షన్ ప్రాసెస్. మీరు ఒక హార్డ్ స్కిల్ని పిక్ చేసుకుని నిద్ర మానుకుని 10 సార్లు ఫెయిల్ అయ్యి ఫ్రస్ట్రేషన్తో ఏడ్చి మళ్ళీ ట్రై చేసి అందులో ఒక చిన్న రిజల్ట్ని చూసినప్పుడు ఆ రిజల్ట్ మీద వచ్చే కిక్ ఉంటుంది చూసారు, అదే ప్యాషన్. మనం కంఫర్ట్ జోన్లో కూర్చుని ఆలోచిస్తే ఎలాంటి ప్యాషన్ బయటపడదు. ఎవరో తోపు క్రియేటర్ని చూసి అబ్బా వీడికి అంత ప్యాషన్ ఉందో అని కుళ్ళుకుంటాం, కానీ వాడి కెమెరా ముందు తడబడి చేత్తో వీడియోస్ తీసి ఎవరూ చూడక బాధపడ్డ రోజులు మనకు కనిపించవు. ఎవరైనా పెద్ద ఫ్రీలాన్సర్ని చూసి ఈజీగా మనీ ఎర్న్ చేస్తున్నాడు అనుకుంటాం, కానీ వాడు క్లయింట్స్ కోసం 10 సార్లు రిజెక్ట్ అయ్యి నిద్ర లేకుండా పనిచేసిన నైట్స్ మనకు తెలియదు. ఇప్పుడు మీకు ఆ హిడెన్ రియాలిటీ చెప్పే టైం వచ్చింది. ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పే నిజం ఒక్కటే, ప్యాషన్ ఈజ్ ద రివార్డ్ ఫర్ సర్వైవింగ్ ద పెయిన్ ఆఫ్ బీయింగ్ ఎ బిగినర్. మీరు ఇప్పుడు చేస్తున్న పని మీకు చిరాకు తెప్పిస్తుందంటే యూర్ ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్ సపోజ్ టు బి. ఆ చిరాకును దాటి ఒక లెవెల్కి వెళ్ళాక మీకు తెలియకుండానే ఆ పని మీకు ప్రాణమైపోతుంది. సో ఇప్పటి నుంచి అద్దం ముందు నిలబడి నా ప్యాషన్ ఏంటి అని వెతికేది పూర్తిగా మానేయాలి. ఈ రోజు నుంచి మీ మైండ్ సెట్ పూర్తిగా మారాలి. నేను ఈ పెయిన్ని US పాటు భరించడానికి రెడీగా ఉన్నా అన్న పాయింట్ దగ్గర ఫిక్స్ అవ్వాలి. కష్టపడ్డం నేర్చుకుని దాన్ని మాస్టర్ చేసే ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేయాలి.